నర్మదా ఏషాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హృద్యమైన భావామరతలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 23. పుట్టింటి వాళ్ళతో గొడవ పెట్టుకొని వెళ్ళిన జానుకి అక్కడ ఎలాంటి అనుభవం ఎదురైంది? అందరూ అనుకున్నట్టు శార్దూ జానుని మర్చిపోయాడా? అతడు వ్యసనపరుడు అయ్యాడా? ఇలాంటి విషయాలన్నీ జాను జ్ఞాపకం తెచ్చుకునేది. కానీ ఫ్లైట్లో తన పక్కన కూర్చొని ఉన్న జానుని 2 భుజాలు పట్టుకొని కుదుపుతూ జాను జాను అని పిలిచాడు శార్దూ. అతని పిలుపుతో ఆమె డిస్టర్బ్ అయింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో గుర్తు చేసుకునే అవకాశం లేకపోయింది ఆమెకి. వెంటాడిన గతం ఆమె కళ్ళల్లో కన్నీళ్లు నింపగా అవి కంటి గడపను దాటి ఆమె బుగ్గలను తడిపేశాయి. ఆమె గతం గుర్తు చేసుకుంది అన్న విషయం తెలియని శార్దూ, ఎందుకు జాను ఏడుస్తున్నావు? అమ్మమ్మకేమీ కాదు, తను క్షేమంగా ఉంటుంది, నన్ను నమ్ము అని టిష్యూ పేపర్తో ఆమె కన్నీళ్లను తుడిచాడు. ఇందాక నుంచి చిరాగు మమ్మీ మమ్మీ అని నిన్ను పిలుస్తున్నాడు. వాడి పిలుపు వినిపించుకోనంతగా నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏ లోకంలో ఉన్నావు? చిరుకోపంతో అన్న అతడు, వాడి సంగతి చూడు అన్నాడు. జాను చిరాగ్ని దగ్గరికి తీసుకుంది. ఏడుపు మొహం పెట్టుకొని చూస్తున్న చిరాగ్ని. ఏం కావాలి నాన్న అని ప్రేమగా అడిగింది. చిరాగ్ ఇంతసేపు నిద్రలో ఉన్నాడు. ఇందాకే వాడికి మెలకువ వచ్చింది. మెలకువ రాగానే వాడికి వాష్రూమ్ యూజ్ చేసుకునే పని పడింది. అందుకే జానుని పిలిచాడు. గతాన్ని తలుచుకున్న జానుకి చిరాగ్ పిలుపు వినిపించక ఆమె వాడిని పట్టించుకోలేదు. ఇప్పుడు వాడిని వాష్రూమ్కి తీసుకొని వెళ్ళి ఆ పని కాస్త వాడి చేత చేయించి తిరిగి వస్తుంటే మమ్మీ నాకు ఆకలి అన్నాడు. ఇప్పుడు ఫుడ్ వస్తుంది, తిందువు గాని అనగానే నాకు నార్మల్ ఫుడ్ వద్దు, చాక్లెట్ ఇంకా ఐస్ క్రీమ్ కావాలి మారం చేశాడు. నువ్వు గోల చేయకుండా సైలెంట్గా ఉంటే అవి కూడా ఇస్తారు, వాడిని బుజ్జగించింది. అలాగే అని బుద్ధిగా తల ఊపి ఇందాక కూర్చున్న తన సీట్లో కాకుండా విండో సీట్లో కూర్చున్నాడు. జాను చిరాగ్కి శార్దూకి మధ్య సీట్లో కూర్చుంది. బావా, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? బయటికి చూస్తే మేఘాలు తప్ప ఏమీ కనిపించక అతన్ని అడిగింది. తెలీదు, పెరుదివి విరుపుతో అన్న అతడు, మరో 1/2 అవర్లో ఫ్లైట్ దుబాయ్లో ల్యాండ్ అవుతుందని ఇందాక అనౌన్స్మెంట్ చేశారు, నువ్వు విని ఉండవు అన్నాడు. ఎవరికేం ఫుడ్ కావాలో అడుగుతూ ఎయిర్ అసిస్టెంట్ వాళ్లకు ఫుడ్ సప్లై చేస్తూ వీళ్ళ దగ్గరికి వచ్చింది. చిరాగు చాకోబార్ ఐస్ క్రీమ్ తీసుకుంటే శార్దూల్ జహన్నవి బ్లాక్ కాఫీ తీసుకున్నారు. శార్దూ అన్నట్టు కాసేపటికి ఫ్లైట్ దుబాయ్లో ల్యాండ్ అయింది. వీళ్ళు ఫ్లైట్ మారాల్సి ఉంది. ఒక 1 అవర్ వెయిటింగ్ తర్వాత మారాల్సిన ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్న కాసేపటికి చిరాగ్ నిద్రపోయాడు. జాను అలసిన దానిలా శార్దూ భుజానికి తలను ఆనించి పడుకుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుండగా ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. తమ లగేజ్ అంతా తీసుకొని ఎయిర్పోర్ట్లో నుండి బయటికి వచ్చి శైలేంద్రకి కాల్ చేశాడు శార్దూ. నాన్నా, ఇప్పుడే ఫ్లైట్ దిగాం, క్యాబ్ పట్టుకొని ఇంటికి వచ్చేస్తాం అన్నాడు. శార్దూ, మేమిప్పుడు సిటీలో లేము. నానమ్మ నేను హాస్పిటల్లో ఉండను, ఇంటికి తీసుకెళ్ళమని గొడవ చేస్తుంటే తనను తీసుకొని గద్వాల్ వచ్చాము. మీరు ట్యాక్సీ మాట్లాడుకొని అక్కడికి వచ్చేయండి అన్నాడు. థ్యాంక్ గాడ్, నానమ్మ ఆరోగ్యం కుదుటపడింది. తనను డిశ్చార్జ్ ఎప్పుడు చేశారు? సంతోషంతో అన్నాడు శార్దూ. నానమ్మ ఆరోగ్యం ఏమీ బాగోలేదురా, ఎప్పుడో ఏ క్షణమో అన్నట్టుంది బాధతో అన్న అతడు. తను హాస్పిటల్లో ఉండనని, తన చివరి రోజులు తన సొంతింట్లో గడపాలని ఉందని గొడవ చేసింది. చేసేదేమీ లేక డిశ్చార్జ్ చేయించుకొని అంబులెన్స్లో ఇంటికి తీసుకొని వచ్చాం. తనతో పాటు ఒక నర్సుని, ఒక డాక్టర్ని హాస్పిటల్ వాళ్ళు అరేంజ్ చేశారు. ఇంకా సలైన్ పెట్టడం, ఆక్సిజన్ పెట్టడం లాంటి ఎక్విప్మెంట్స్ కూడా తనతో పాటు తీసుకొని వచ్చి తన గదిలోనే తనకన్నీ అమర్చి ఉంచాం. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్గా ఉంది అన్న అతడు తన తల్లిని తలుచుకొని చిన్నపిల్లాడిలా కన్నీటి పర్యంతం అయ్యాడు. ఏంటి నాన్న ఇది? మీరు నానమ్మకు నచ్చ చెప్పవలసింది, తనను హాస్పిటల్లో ఉంచవలసింది. అక్కడైతేనే తనకు మెరుగైన వైద్యం అందేది. ఇలా ఇంటికి తీసుకొని వచ్చి టెన్షన్ పడుతూ ఉంటే ఎలా? ఆమెకు ఏమవుతుందోనని కంగారు పడ్డాడు శార్దూ. చాలా నచ్చజెప్పి చూశాను శార్దూ, తను వినలేదు. నీలాగే మొండిది, చేసేదేమీ లేక ఇదిగో ఇలా ఇంటికి వచ్చాం అన్నాడు. అతని మాటల్లో తన తల్లి కోసం ఏమీ చెయ్యలేని అసహాయత కనిపించింది. సరే నాన్న, మేము అక్కడికే వస్తామని చెప్పి కాల్ కట్ చేశాడు శార్దూ. ట్యాక్సీ మాట్లాడుకొని సుమారు 3 గంటలు జర్నీ చేసిన తర్వాత వాళ్ళు ఇల్లు చేరారు.
శైలేంద్ర ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు విని పనివాడు రంగడు పరిగెత్తుకొని వచ్చాడు. కారులో నుండి దిగుతున్న శారదుని చూసి చిన్నయ్య గారు ఇదేనా రావడం అన్నాడు. ఇంతలో మరోవైపు కార్ డోర్ తీసుకొని జాహ్నవి దిగింది. అమ్మాయి గారు మీరా ఆశ్చర్యంతో అన్నతడు మిమ్మల్ని చూసి చాన్నాళ్ళయింది అనేసి చిన్నగా నవ్వాడు. ఆమె రంగన్ని చూసి పెదవులు విడవకుండా నవ్వింది. రంగా ఇదిగో ఈ లగేజీని తీసుకెళ్ళి తను ఇంతకుముందు ఉండేది చూడు ఆ గదిలో పెట్టు. ఇంకా నా సామానంతా నా గదిలో పెట్టు అన్నాడు. ఏది ఎక్కడ పెట్టాలో చూపించాడు. అప్పుడే అటుగా వస్తూ పనిమనిషి మంజులా కనిపించింది. మంజు ఇలారా ఆమెను పిలిచాడు. చిన్నయ్య గారు మీరు వచ్చేశారా అని గబగబా అడుగులు వేస్తూ కారు దగ్గరికి వచ్చింది. అక్కడ జానుని చూసి అమ్మాయి గారు మీరా అంటూ నోరెళ్ళబెట్టిన ఆమె తేరుకొని బాగున్నారా అంది. బాగున్నట్టుగా తల ఊపింది జాను. మంజు ఈ అబ్బాయిని తీసుకెళ్లి జాను గదిలో పడుకోబెట్టు. వెనక సీట్లో పడుకొని ఉన్న చిరాగ్ని ఆమెకు చూపించాడు శారదు. అయ్యగారు ఈ అబ్బాయి ఎవరు అంది. తర్వాత చెప్తాను, ముందు చెప్పిన పని చెయ్యి సీరియస్గా అన్నాడు. రంగడు లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటే అతని వెనకాల చిరాగ్ని ఎత్తుకొని జాహ్నవి గదికి వచ్చి అక్కడ మంచం మీద పడుకోబెట్టింది మంజుల. మంజు ఈ అబ్బాయి ఎవరు అనుమానపడ్డాడు రంగడు. నాకు మాత్రం ఏం తెలుసు పెదవి విరిచిన ఆమె అతని వెనకాలే గదిలో నుండి బయటికి వచ్చింది. మార్నింగ్ సమయం కావడంతో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరు మంజుల ఎత్తుకున్న బాబుని చూడలేదు. జాను మన ముందు నానమ్మను చూసి ఆ తర్వాత మన గదికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదాం అన్న శారదు ఇంట్లోకి దారి తీశాడు. జానుకి ఆ ఇంట్లోకి రావాలి అంటే అడుగులు తడబడ్డాయి. గతం చేసిన గాయం ఆమెకింకా పచ్చిగానే ఉంది. విడియపడుతూ అతని వెనకాల వసుంధరాదేవి గదికి వచ్చింది. అప్పుడు ఆ గదిలో సిస్టర్ తప్ప ఎవరూ లేరు. వసుంధరాదేవి నిద్రపోతోంది. చిక్కి శల్యమై కనిపించిన ఆమెను చూసి సిస్టర్ నానమ్మకి ఎలా ఉంది అన్నాడు. శారదు ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పకుండా ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను, తనకు డిస్టర్బ్ చేయకండి, కాసేపు అయితే తనకు మెలకువ వస్తుంది, అప్పుడు వచ్చి పలకరించండి. శారదు ఎవరో ఆమెకు తెలియకపోవడం వల్ల అలా చెప్పింది. అలాగే సిస్టర్ అని నానమ్మను దూరం నుంచి చూసి జాను ఫ్రెష్ అప్ అయి వద్దాం పదా అన్నాడు. ఆమె దూరం నుండి అలా పడుకొని ఉన్న తన అమ్మమ్మని చూసి తట్టుకోలేకపోయింది. దుఃఖం తన్నుకొని వస్తుండగా అతి కష్టం మీద తనను తాను కంట్రోల్ చేసుకుంది. అమ్మమ్మకు మెలకువ వచ్చిన తర్వాత వచ్చి పలకరించాలి అనుకుంటూ శారదు వెనకాల ఆ గదిలో నుండి బయటికి వచ్చి తన గదికి వెళ్ళింది. అమెరికాలో ఇప్పుడు నైట్ టైం కావడంతో చిరాగ్ ఆ టైం ప్రకారం నిద్రపోతూ ఉన్నాడు. జాను స్నానం చేసి చీర కట్టుకొని రెడీ అయింది. ఇంతలో మంజుల వచ్చి తలుపు దగ్గర నిలబడి అమ్మాయి గారు మిమ్మల్ని పెద్దమ్మగారు రమ్మంటున్నారు అంది. అమ్మమ్మకు మెలకువ వచ్చినట్టుంది అనుకొని వస్తున్నాను అని చెప్పి గది తలుపులు ముందుకు వేసి వసుంధరాదేవి ఉన్న గదికి వచ్చింది జాను. అప్పటికే అక్కడ శారదు ఉన్నాడు. అతను తన నానమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె జానును చూసి సైగతో దగ్గరికి రమ్మని పిలిచింది. ఎన్నాళ్ళైంది జాను నిన్ను చూసి, పోయేలోపు మళ్ళీ నిన్ను చూస్తానో లేదోనని బెంగ పెట్టుకున్నాను. నిజం చెప్పాలి అంటే మీ ఇద్దరిని చూడడం కోసమే పోతున్న ప్రాణాన్ని ఉగ్గబట్టుకొని ఉన్నాను అంది. ఆమె మాటలు చాలా చిన్నగా వినిపిస్తున్నాయి. ఆమెకు మాట్లాడే సత్తువ లేని దానిలా ఆయాసపడుతూ మాట్లాడుతోంది. ఇంతలో అక్కడికి ఇంద్రాణి శైలేంద్ర వచ్చారు. అమ్మా ఇప్పుడు ఎలా ఉంది అన్నాడు శైలేంద్ర. వీళ్ళను చూశాను కదా, మనసు కుదుటపడింది, మాట పేగల్చుకొని మెల్లగా చెప్పింది. ఇంద్రాణిని సైగతో దగ్గరికి పిలిచి ఆమె చెవిలో ఏదో చెప్పింది. ఇప్పుడు వీటితో ఏం పని అనుమానపడ్డ ఆమె అలాగే అత్తయ్య అని పూజ గదికి వచ్చి పసుపు కుంకుమ అక్షంతలు తాలిబొట్టు ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చింది. వాటిని చూసిన శైలేంద్ర ఇవన్నీ ఇప్పుడెందుకు, ఎవరి కోసం అనుమానంతో అడిగాడు. నాకు మాత్రం ఏం తెలుసు, అత్తయ్య తెమ్మన్నారు తెచ్చాను అంది. వసుంధరాదేవికి ఆరోగ్యం బాగోలేదు అని తెలిసిన ఆమె తరఫు బంధువులు 2-3 అప్పుడే అక్కడికి వచ్చారు. వసుంధరాదేవి శారదుని దగ్గరికి పిలిచి గట్టిగా మాట్లాడే ఓపిక లేక అతనికి చెవిలో తను చెప్పాలి అనుకున్నది చెప్పింది. ఆమె చెప్పింది అనే కన్నా ఆజ్ఞాపించింది అంటే బాగుంటుందేమో.
శార్దు అలాగే నానమ్మ అని ఇంద్రాణి పట్టుకొని ఉన్న ప్లేట్లో నుండి కుంకుమ తీసుకొని జానుకి పెట్టాడు. అతడేం చెయ్యబోతున్నాడో అర్థం కాక అయోమయంగా అతన్ని చూసింది జాను. శారదు బొట్టు పెట్టిన తర్వాత అందులో ఉన్న తాళిబొట్టును తీసుకొని జాను మెడలో 3 ముళ్ళు వేశాడు. అతడు ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. జానుతో పాటు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఆ షాక్ నుండి వాళ్ళు తేరుకోవడానికి సమయం పట్టింది. ముందుగా తేరుకున్న ఇంద్రాణి శార్దు అని గట్టిగా అరిచింది. అతడు తల తిప్పి ఆమెను చురుగ్గా చూశాడు. ఆవేశంతో ఒరే శార్దు, ఏమిట్రా నువ్వు చేసిన పని అన్నాడు శైలేంద్ర. అతను తల్లి తండ్రి మాటల్ని లెక్క చేయలేదు. తర్వాత ఏం చెయ్యాలి నానమ్మ అన్నట్టు వసుంధరాదేవి వైపు చూశాడు. ఆమె అక్షంతలివ్వమన్నట్టు సైగ చేసింది. తల్లి చేతిలో ఉన్న ప్లేట్లో నుండి అక్షంతలు తీసుకొని నానమ్మ చేతిలో ఉంచాడు. ఆమె వాళ్ళిద్దరినీ దగ్గరికి రమ్మని సైగ చేసింది. శార్దు ఇలా తన మెడలో తాళి కడతాడని ఊహించని జాను ఒకలాంటి షాక్లో ఉంది. ఆమె మైండ్ పనిచేయడం మానేసింది. అమ్మమ్మ పిలవగానే ఇచ్చిన మరబొమ్మల ఆమె దగ్గరికి వచ్చింది. శార్దు, జాను ఇద్దరూ పక్కపక్కన నిలబడ్డారు. వాళ్ళిద్దరి వైపు తృప్తిగా చూసి వాళ్ళ తలలపై అక్షంతలు వేసి నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండండి అని మనసులో అనుకొని ఆశీర్వదించింది. జాను ఆమె చెయ్యి పట్టుకొని అమ్మమ్మ అని ఏడుపు గొంతుతో అనగానే, జాను నేనేం చేసినా నీ మంచి కోసమే అని నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు అంది. పక్కనే ఉండి ఈ మాటలు విన్న ఇంద్రాణి, నీ మనవరాలి బాగు కోసం నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా? వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి అంటే ఇదేనా పద్ధతి అని ఇంత ఎత్తున లేచింది. అవును అమ్మా, నువ్వు చేసిన పనేమీ బాగోలేదు. నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. వాడి పెళ్ళి అంగరంగ వైభవంగా చెయ్యాలని మేమెన్నో ఆశలు పెట్టుకున్నాం. మరెన్నో కలలు కన్నాం. అలాంటిది నువ్వు మా కలల సౌధాన్ని కూల్చేశావు ఆవేదనతో అన్న అతడు. ఒకవేళ నీకు వీళ్ళ పెళ్ళి చూడాలని ఉంది అంటే, నీ చివరి కోరిక అయితే ఒక్క మాట మాకు ముందు చెప్పాల్సింది. ఆ పెళ్లి ఏర్పాట్లేవో చేసి నీ కోరిక నెరవేర్చేవాడిని. కానీ నువ్వు ఇలా వీళ్లకు పెళ్లి చేయడం నాకేమాత్రం నచ్చలేదు అని మనసు చిన్నబుచ్చుకున్నాడు రఘుపతి. శైలేంద్ర అక్కడ ఉన్న వాళ్ళందరూ వసుంధరాదేవి చేసిన పనిని తప్పుపట్టారు. కుడగట్టిన దీపంలా ఉన్న ఆమె నర్మగర్భంగా నవ్వింది తప్ప మరో మాట మాట్లాడలేదు. కథ కొనసాగుతుంది. కథ పూర్తిగా కల్పితం. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.